రుద్రాణం శంకరః అస్మి విత్తేసః యక్ష రక్షసాం వసూనాం పావకః అస్మి మేరుహు శిఖరీనాం అహం. அதாவது ருத்ரர்ல నేను சங்கரன்గా ఉంటాను. యక్ష రక్షసాం பொருள் தேடி దాన్ని பாதுகாத்து పెట్టుకునేదిలో కుబేరన్ విత్త ఈసహ అంటే సెల్వానుடைய தலைவன் కుబేరన్గా ఉంటాను. అనగా వసూనాం అష్ట వసుకల్లో నేను అగ్నిగా ఉంటాను. పావకః అంటే పావనం అంటే నేను ప్యూరిఫై చేసేది అర్థం, తూய்மை చేసేది ఏది అగ్ని. ఆ అగ్నిగా అష్టవసుకల్లో ఉంటాను. శిఖరయినాం శిఖరంగా ఉండేది ఉచ్చి మలై ఉచ్చిలు అనే ఆ శిఖరం అనేదిలో నేను మేరుమலைగా ఉండాను అని పేరు. அடுத்து 24 புரோதசாம் ச முக்கியம் மாம் வித்தி பார்த்த ப்ருஹஸ்பதிம் சேனானீனாமகம் ஸ்கந்தஹ சரசாமஸ்மி சாகரஹ. புரோதசாம் ச முக்கியம் மாம் வித்தி பார்த்த ப்ருஹஸ்பதிம் சேனானீனாமகம் ஸ்கந்தஹ சரசாமஸ்மி சாகரஹ. புரோதசாம் ச முக்கியம் மாம் வித்தி பார்த்த ப்ருஹஸ்பதிம் சேனானீனாம் அகம் ஸ்கந்தஹ சரசாம் அஸ்மி సాగరః. పురోదసాం అంటే పురోహితరులు అని అర్థం. అయ్యారులు అని చెప్పాను. పురోహితరులు మర్ర కర్మ ఏమి యజ్ఞాలు పూజలు ఇదంతా ఎట్లా చెయ్యాల చెయ్యాల ఒక్కొక్కటిని చేసేప్పుడు ఒక ఇల్లు కట్టేము అంటే, లేకపోతే ఇల్లు గృహ ప్రవేశనో, లేకపోతే ఒక అన్ని బిడలకు చేసే అన్ని విషయాలు ఒక్కొక్కటికి మన ఆ పూజలు చేసే ముందటి కాలాల్లో చేసిండారు. ఆ అన్ని పూజలని ఎట్టా చెయ్యాల ఏమి అనే దానికి మన కుల పురోహితరుల నుంచి అందరికీ ఉంటుంటా. ఒక్కొక్క ఫ్యామిలీకి ఆ పురోహితరులు ఉంటారు. ఆ వాళ్ళు బలి నడతే ఇదింతా చెయ్యాల. అదే మనకు మనిషిలాగానే అదే మాదిరి పురోహితరులు ఉండారు. దేవర్లకు కూడా ఆ పురోహితరులు అనే వాళ్ళు ఉండారు. ఆ పురోహితరులో ముఖ్యమైన అతను దోరు అంటే బృహస్పతి. ఆ ఇంద్రులు అందరికీ ఇదిగా పురోహితర్గా ఉండేదానిచ్చి వాళ్ళు వచ్చి ముఖ్యం అంటే முதன்மையானவர். అది నేనే, ఆ బృహస్పతి కానీ నేనే ఉండాను అటాని అర్థం. அடுத்து సేనానీనాం అహం స్కందః. సేనానీనాం అంటే సేనాధిపతి. అదావదు ఈ యుద్ధ చేసేప్పటికి ఆ సేనలన్నీ అన్నినేమి లీడ్ చేసి తలైవన్గా ఉండి దాన్ని లీడ్ చేసిపోయేవాడు. అట్ట ఉండేదిలో స్కందః అంటే ఇక్కడ మురుగన్ జ్ఞానశక్తికి దేవుడిగా ఉండేవాడు. ఆ స్కందన్గా ఇక్కడ చెప్పారు. యాక్చువల్గా ఇది అన్ని నేని అదాది ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అటాన్స్ 3 చెప్పేది. ఆ జ్ఞానశక్తిగా ఉండేది మురుగనే. వల్లి దేవయానే వాళ్ళని కూడా వల్లి వచ్చి ఇచ్చాశక్తి, క్రియాశక్తి వచ్చి దేవయానే అనేటంతా చెప్పారు. అదాவது మనకు రోగం ఉండే శక్తిలానియే ఇట ఉరువకపడితే పురాణాల పేర్లంతా పెట్టి తీసేసిందారు అనేట. దీనిలో ఇంకొకటి కూడా గురుపరానంద స్వామి అని చెప్పినారట. ఒకటిని తలమి పడితే ఎత్తుకుపోవాలంటే తలైవన్గా ఉండుని దాన్ని నడతాల అంటే దానికి ఉండే ఆ కెపాసిటీ ఉండాలి. అదాவது ఒకటిని ఒక కొంచెం మనిషిలాన్ని లీడ్ చేసి ఎత్తుకోవలే అంటే అందరి మాట అందరుடைய ఇన్ఫ్లుయెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుతురు. దానింత వింటే కూడా దాని నుంచి మన పదట్ట పడకుండా దాని అన్నిని కన్సల్ట్ చేయాలి, వినాలి. కాబట్టి దానిని అది కరెక్టా తప్ప అనే దానింత పురించుకుని దానిలో వచ్చి మన దానిలో ఉండే మెయిన్ పాయింట్స్ మంచి పాయింట్స్ లాని ఎత్తుకోలే. వాటి వేరే వేరే మారి చెప్పేదాన్ని అదావదు ఒక ఇదిగా అదేమి వదంతిలు అట్ట మారింత వాళ్ళు ఇట్ట చెప్పినారు వీళ్ళు ఇట్ట చెప్పినారు అనే దానింత ఉண்மைగా ఎత్తుకుని దానిలో ఉండే
దీన్ని முடிச்சிடாங்கடாது. எப்பொருள் யார் கேட்பினும் அப்பொருள் மெய்ப்பொருள் కాண்பது அறிவது అట అనేసిதான் మనం చదివింటాము తిరుకురల్లో. అట మరి ఒక్కొక్క దిల్లోని ఏమి అనే దాన్ని క్లియర్ గా పురించుకుని దాని వచ్చి దాని మన ఇంకొకరుడి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మన పాయింట్ లో ఉరుదిగా ఉంటుకుని ఆ ధర్మాల్లో మన కడమలలో ఉరుదిగానే ఉండాలి. అదే టయాలో కొదవగూరు దీనిని మనం వినుకోవాలి. వినిసి ఏం చెయ్యాలనో దానిలో అట్ట ఉండేవాడే తలవంగా ఉండిందలో. లేకపోతే ఊరిగా అందరు చెప్పేదానింతా వినిసి అందరి తగ్గట్టు వీళ్ళ కోసం నడిచేమో వాళ్ళ కోసం నడిచేమో నడిచినా ఉంటే అది వచ్చి தலைமைని లీడ్ చేసినారు. ఏ దీనిని ఒక ఉరుపడిగా చేసింది వెళ్ళవదు. టూ మనీ విల్ స్పాయిల్ ది ఫుడ్ అంటారు. ఇంత ఊరు ఒక దీనికి ఒపీనియన్ చెప్పి అన్ని పడి నడాలంటే అక్కడ నడిచింది వెళ్ళవదు. ఇది సరిని చూసి దాన్ని కరెక్ట్ తామదలే ఉరుదిగాని డెసిషన్ లో ఉరుదిగాని ఉండాలి. ఆ ముడివు ఎత్తేప్పుడు ఎక్కడ వేగంగా முடிவெத்தால ఎక్కడ తామదిచ్చి முடிவெத்தாల అనేది ఇంత గమనించి దాన్ని చేసేది వద్దే ముఖ్యం అనే ఆ తలవనుకు ఉంటే క్వాలిటీ ఇది. ఆ గురుపరానంద దీన్ని చెప్పినారు. ఆ అన్నినేని తెలివిగా పురించుకుని చేసేవాడే తలవన్. అదిలో వెన్ను స్కంతన్ని దేనికంటే జ్ఞాన శక్తిని వడివంగానే ఉండేదానిచ్చి బుద్ధిలో తెలివిని ఆ క్లారిటీ తెలివి ఇదంతా ఉండేదానిచ్చి ఆ தூய்மை தன்மை ఏదిలోని ఆ పర్సనల్ దీని తనుடைய విరుపు వెరుపు అనే దాన్ని దానిలో నొలచకుండా ఆ బుద్ధిలో ఏ విధమైన అழுக்கு లేకుండా తూய்மை గాని తెలివి గాని ఉండే బుద్ధి ఉంటేనే ఆ తలైవన్గా ఉండింది వెళ్ళవును. లేకపోతే కుళపాలే వచ్చును. దానిలో స్కందన్ గా ఉన్నాడు. స్కందన్ వచ్చి అంత బాగా లీడ్ చేసి సేనని ఎత్తుపోయినవాడు అనేదానికి జ్ఞానశక్తిని ఊర్వంగానే ఉండి దానించి వాడు తెలివిగా చేసినాడు అనేది పేరు. அடுத்து సరసాం అస్మి సాగరహ. సరసాం అస్మి సాగరహ. సాగరహ అంటే కడల్. ఇక్కడ వచ్చి సరస్ అంటే పరంద నీర్నిలైలు. మనకు తోండేవేగా ఈ కుళం కుట్ట ఇట్లాది మనుషులు తోండి ఆ నీళ్ళని సేమించి పెట్టేది ఇయற்கைగానే ఉండేది అనేది ఈ సాగరం. సాగరం అంటే సముద్రం అర్థం. ఈ సముద్రం అనేది ఇయற்கைలోనేని వాస్ట్ గా పరందు విరించి ఉండేది. ఇట మరి నీళ్ళని సేమించి ఉండే ఇదిలో ఆ సాగరంగా నేనే ఉండాను అటని చెప్పారు. దీనిలో వచ్చి 24వదిలో புரோகிதர்లో முதன்மைగా ఉండే ఆ బృహస్పతికి ఆ దేవరులుடைய புரோகிதன்గా నేనే ఉండాను. సేనానీనాం అహం స్కందః. వాళ్ళని ఆ దేవ సేనాపతిగా ఉండే దేవర్లని వழி நடத்துపోయే ఆ முருகன்గా స్కందన్గా సుబ్రహ్మణ్యన్గా నేనే ఉండినాను. అదావదు సుబ్రహ్మణ్యన్ అనేది వచ్చి దేవుడుடைய ఆ நெற்றிக்கண்లోండి தோன்றினவாడు. நெற்றிக்கண் అనేప్పుడు ఆ జ్ఞానశక్తిని ఉరువుగానే వాడే ఉండినాడు అనేటువంటి అసలు పేరు. అనగా సరసాం అస్మి సాగరహ. అన్ని తేంగి ఉండే నీరు నిలయలలో నేను సముద్రంగా ఉండాను. ఆ కడల నుంచే మనకు అన్నినే దొరుకుతుంది. అది మనం చూడాలి. ఆ కడలు ఆ సూర్య వెలిచం పడి అది ఆవి అవి అనగా వానక వచ్చేది అన్నినేని కడలనుடைய ప్రసన్స్ నుంచే దానించి అదే ఎక్కువ అనేది. அடுத்து 25 మహర్షీనాం బృహరహం గిరాం అస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరానాం హిమాలయః. మహర్షీనాం బృహరహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం తపయజ్ఞోస్మి స్థావరానాం హిమాలయః. మహర్షీనాం బృహః అహం. మన చూసామిగా సప్తరిషిలు మహర్షిలని దానిలో బృహు అనే వాళ్ళు ఆ కథంతా అంపిండాను వేసుకుండా వేరే వేరే దిల్లో పుస్తకాల్లో కూడా మీకు తమిళ్లో కూడా దొరుకును నేను చూడ.
ఆ భృగు మహర్షిగా నేనే ఉంటాను. అతడు వచ్చి ఆ 3 దేవర్లని మన ముమ్మూర్తిగల్ని చెప్పేవిగా వాళ్ళని కూడా టెస్ట్ చేసే அளவுக்கு అంత కెపాసిటీ ఉండే అతని திறமை வாய்ந்த ఋషి అనేదానిచ్చి దానిలో భృగుని వద్దే ఎక్కువగా చెప్పారు. అది నేనే అటాల్సి అనగా గిరాం అస్మి ఏకం అక్షరం. గిరాం అంటే సొற்கள்னு అర్థం. ఈ గీర్వాణి అటానిసి సంస్కృత భాషని కూడా చెప్పుతారు. గిరామ్ ఆ సొற்கల్లో ఏకం అక్షరం, ఆ ఓంకారంగా నేనే, ఆ ప్రణవంగా నేనే ఉండాను. ఆ ఓంకారం అనేది నిర్గుణం. మనం ఏற்கனவே దీనిని చూసిందాము. నిర్గుణని సగుణం రెండుకుని రెప్రజెంట్ చేసేట్టుగా ఉంది. అదావదు మాత్ర రూపంగా చూసేప్పటికి ఆ ఊ ఇమ్ అటాడిసి ఆ మాత్ర రూపంగా చూసేప్పుడు అది సగుణంగాని, అమాత్ర రూపంగా ఆ సైలెన్స్ లో చూసేప్పటికి అది వచ్చి నిర్గుణంగాని మన దీని ఏற்கனவே ఈ మెడిటేషన్ అనే దాని ముందు చూసేప్పటికి ఓంకారాన్ని పట్టి చూసిందాము. ఆ ఓంకారంగా నేనే ఉండాను. ఆ ఏకం అక్షరంగా ఉండే ఆ సింబల్ గా అది వచ్చి దాని రెప్రజెంట్స్ పరంపొరుల్ని మనకు ఇది చేసి ఉంచే మనకు ఎత్తి క్లియర్ గా మనకు దాన్ని పట్టి పుంజుకునే దానికి ఈ సింబల్ మనకు యూస్ అవుతుంది. ఆ ఏక అక్షరంగా నేనే ఉండాను అనేది అనగా యజ్ఞానం జప యజ్ఞ అస్మి. యజ్ఞాలు అన్నిలోని నేను జప యజ్ఞంగా ఉన్నాను. జపం చేసేమి ఆ జప యజ్ఞంగా. దేనికోసం జప యజ్ఞం అంత ఇదిగా చెప్పారు అంటే అన్ని యజ్ఞాల్లోని ఏకపట్ట విషయాలు మనం చేయాల్సి ఉంది. అదావదు ఇప్పుడు యజ్ఞం అంటే ఒక పురోహితర్ని అన్ని పిలాల దానిలో నిండు செயல் దానిలో నిండు మనిషిలు దానిలో ఇన్వాల్వ్ అయిందారు. అందరూని కరెక్టా చెయ్యాల అనగా అదిలోచి నిండ ఒక హింసై వచ్చింది వాయిపుంది. దోడుకుని మనకు కష్టం ఇచ్చేదానికి దేనికి కరెక్ట్ టయానికి రావాల, అన్ని కరెక్టా చెయ్యాల అటనేసి వాళ్ళ నుంచి వెళ్ళబోతున్నాళ్ళు వాళ్ళని కండిప్పుగా చెయ్యాల అనేట్టుగా, లేకపోతే సరిగా చెయ్యబోతే కోపపడేట్టుగా హింసకింత ఛాన్సెస్ ఉంది అనగా పొరుల్ నష్టం విరయం అన్ని వచ్చింది. అక్కడ వాయిపులుంది. అన్ని ఒక செயల్ అంటేనే అది పూర్ణంగా బాగా నడాల అంటే అది దానికి శ్రమాలు ఉన్న కరెక్ట్ పరిపూర్ణంగా ముడించుడు అటానిసిని చెప్పిందుకు వెళ్ళదు. నిండు గూరు ఇన్వాల్వ్ అయ్యేప్పటికి అది ఇంత వచ్చేది కష్టం. కాబట్టి జపయజ్ఞం అనేప్పటికి ఇదిలో వచ్చి వేరే ఒక్కరుడే ఇన్వాల్వ్మెంట్ దొరకదు. నేను నా మనస్సులో చెప్పే ఆ మంత్రం మట్టునే ఒకే మంత్రాన్ని ఇడవిడాకుండా కంటిన్యూస్ గా చెప్పాను. వేరే ఏ ఒక ఇన్వాల్వ్మెంట్ ని దానిలో దొరకదు. అది వచ్చి దోరు కానీ చెప్పచ్చు, ఎప్పుడు కానీ చెప్పచ్చు. దానిలో వచ్చి నువ్వు వీలే చెప్పాలి, వీళ్ళు చెప్పకూడదు, ఈ టయాలనే చెప్పాలి, ఈ టయాలు చెప్పకూడదు అట్లాంటి చింత ఏ విధమైన రెస్ట్రిక్షన్ దొరకదు. ఈ ఆశ్రమాలు ఇప్పుడు యజ్ఞాల్లోనేని ఇది వచ్చి క్షత్రియాలే చెయ్యాలే, ఇది వచ్చి బ్రాహ్మణులే చెయ్యాలే అటనేసి వేరే వేరే ఆ విద్యాసాలంతా ఉంది. ఆశ్రమాలు బ్రహ్మచర్య ఆశ్రమాలు ఉండే వాళ్ళే చెయ్యాలి, అగ్నిహోత్రం గృహస్థాశ్రమాలు ఉండే వాళ్ళే చెయ్యాలి అటనేసి దాని ఏకపట్ట రెస్ట్రిక్షన్స్ అంతా ఉంది. అది ఇంత ఒకటినే ఈ జప యజ్ఞాలో దొరకదు. ఆండాళ్ళు ఉంటున్నారు సరే, మొవాళ్ళు ఉంటున్నారు సరే, వయస్సు అయిన వాళ్ళు ఉంటున్నారు సరే, చిన్న బిడ్డలు ఉంటున్నారు దోరు కానీ చెయ్యచ్చు అనగా అందరినీ దానిలో వాళ్ళ మనస్సుని బట్టి మట్టునే చేసేదానికి దోరుడు దోరుని సార్ந்து ఉండాలని అవశ్యం కూడా దీనిలో దొరకదు. ఏ విధ పొరుల నష్టమో లేకపోతే ఒక హింస ఎదినే దీనిలో దొరకదు. దానిచ్చి అన్నిలోనేని ఈ జపయజ్ఞనే వద్దే ఎక్కువ అటానిసి పేరు. అదే జపం అంటే ఏమి? జపానికి జ అంటే జన్మ విచ్ఛేద అని అర్థం. ఈ జన్మాని విచ్ఛేదం, ఛేదం అంటే కట్, విచ్ఛేదం అంటే
జన్మ లేకుండా చేస్తుంది. పా అంటే పాపనాశనక, అదే జప. ఆ రెండు జన్మ పాప హరహ యస్మాత్ தது ஜபஹ. அதாவது జన్మానిని పాపానిని నీక్సునుంట అట్ట ఉండేదే ఈ జపహ అనేది. అదాவது కంటిన్యూస్ గా ఒక నామాన్ని మన అట్ట జపం మన మనసులో తిరిగి చెప్పంగా మన మనసులో ఉండే ఆ పాపాలంతా నింగ్స్ను దానించి ఈ పిరవి అనే తలైలోండి మన విడుబడితుము అనేది ఇక్కడ తాత్పర్యం. ఈ భగవన్ నామాన్ని ఏదైనా ఒకటిని తిరిగి చెప్పేప్పుడు దానిuடைய బ్యూటీని ఇక్కడ ముఖ్యత్వాన్ని చెప్పారు. அடுத்து స్థావరాణం హిమాలయ. స్థావరం అంటే అసంజగండ ఒకే తావులో నిలచి ఉండే ఆ దల్లో అసంజగండ ఉండే పొరుట్కల్లో హిమాలయం అనే ఆ రేంజ్ మన ఇమయమలైని చెప్పేమేగా అదిగా నేనే ఉండాను అని చెప్తున్నారు. దీనిలో మహర్షిలో సప్త ఋషిలలో భృగుగా ఉంటాను. గిరాం అస్మి ఏకం అక్షరం. సొక్కల్లో నేను ఓంకారంగా ఉండాను. ఓంకారం వచ్చి నిర్గుణం సగుణం రెండుని రిప్రజెంట్ చేసేదానిచ్చి నేను ఓంకారంగా ఉండాను అనేది. అనగా యజ్ఞానం జప యజ్ఞోస్మి. యజ్ఞాలలో అన్ని రిచువల్స్ సడంగులు అంతా చేసేమిగా దానిలో నేను జపయజ్ఞంగా ఉన్నాను. జపయజ్ఞాలు వేరే ఎదినే ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు.